సంగీత ప్రియులకు ఆహ్వానం. SPS పాడనా తీయగా సినీ సంగీత లహరి గ్రాండ్ కాన్సర్ట్ ఈ ఏప్రిల్ 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఏలూరు YMHA హాల్ నందు SPS పాడనా తీయగా బెస్ట్ సింగర్స్ మరియు సుప్రసిద్ధ సంగీత కళాకారుల సమ్మేళనంతో డాక్టర్ SPS వాసు సంగీత సారథ్యంలో SPS పాడనా తీయగా సినీ సంగీత లహరి గ్రాండ్ కాన్సర్ట్. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. RS షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం RS షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యాదవులంతా వైఎస్ఆర్సీపీ వెంటే, యాదవుల ఆత్మీయ సమావేశంలో నేతలు వెల్లడి. ఓటమి భయంతోనే పార్టీ కార్యకర్తలపై అమానుష దాడులు. దిబ్బగూడెం ఎస్సీ కాలనీ సంఘటనపై చింతమనేనిపై ఎమ్మెల్యే కొటారు ఫైర్. చిల్లర వాళ్లు చిల్లర రాజకీయాలే చేస్తారు. దిబ్బగూడెం ఘటనపై ఎమ్మెల్యే కొటారు చేసిన వ్యాఖ్యలకు చింతమనేని కౌంటర్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బడేటి, రోజురోజుకి పెరుగుతున్న ప్రజాదరణ.
బీఎస్కే సౌజన్యంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రం ప్రారంభం. కొప్పుల వెలమ సంఘీయుల ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. మండలంలోని వట్లూరు శ్రీ కన్వెన్షన్ హాల్లో దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల యాదవుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, గత పాలకులు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారని, వారి అభివృద్ధికి ఎన్నడూ పాటుపడింది లేదని అన్నారు. మీకు మేలు జరిగితేనే ఓటు వేయండని అడగగల దమ్మున్న నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. పవన్ కు చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీకి ఎజెండా లేదని, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన లేదని, కేవలం చంద్రబాబును గద్దెనెక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తాను ఎలాగైనా సీఎం కావాలనే లక్ష్యంతో అన్ని పార్టీలను కలుపుకుని కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ రైతు కమిటీ మాజీ అధ్యక్షులు కొటారు రామచంద్రరావు, టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగసత్యం, యాదవ్ సామాజిక వర్గ నేతలు, సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, చింతల్పూడి నియోజకవర్గ పరిశీలకులు ముదుగురు సూర్యనారాయణ, బీసీఎల్ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు గంటా ప్రసాదరావు, యాదవ సంఘ రాష్ట్ర నాయకులు లాగా వెంకటరావు, బీసీ నాయకులు చలుమూలు అశోక్ గౌడ్, దిమ్మిటి రమేష్, కొలుసు గణపతి, అప్పనబోయిన నరసింహారావు, గోరుముచ్చు గోపాల్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, నెర్సు రాంబాబు, మోరు రామరాజు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, గుడిదేశి శ్రీనివాసరావు, నూకపై సుధీర్ బాబు, నెర్సు సుబ్బయ్య యాదవ్, బాల త్రిపుర సుందరి, తొందూరు క్రాంతికుమార్, కట్టా సత్య మన జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ వర్గాల పట్ల ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉన్నాయో మనకందరికీ కూడా అర్థమవుతోంది. ఈ విధంగా ఎన్ని అవకాశాలు 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూనే మరొక పక్క ఏలూరులో పార్లమెంటు స్థానాన్ని కూడా మన సోదరుడు సునీల్ కుమార్ గారిని, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు అయినటువంటి సునీల్ కుమార్ గారికి ఈ విధంగా, సోదరులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నికల్లో నుంచున్నప్పుడు, పోటీ చేస్తూ ఉన్నప్పుడు, నా వల్ల మీ కుటుంబాలకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, నా వల్ల మీ కుటుంబాలకి మంచి జరగకపోతే నాకు మిమ్మల్ని ఓటు అడిగే అర్హత లేదు, నాకు ఓటు వేయొద్దు అని చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యం కలిగినటువంటి నాయకుడు ఈ రాజకీయ చరిత్రలో భారతదేశంలోనే ఎక్కడైనా ఉన్నాడా? మీరందరూ ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. చక్కటి పారిశ్రామికవేత్త, చక్కటి మాట తీరు, చక్కటి పనితీరు ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు సునీల్ని ఈరోజు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా రావటం, అన్నదమ్ముల్లా మేమిద్దరం చక్కగా పనిచేసుకోవచ్చు అని చెప్పి కూడా అనుకుంటూ ఉన్నాం. మేము ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం, గతంలో దెందులూరు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. మేము ఈ 5 సంవత్సరాల పాటు మీ అందరికీ గౌరవాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో మా దగ్గరికి ఎవరు వచ్చినా పని చేయగలిగితే చేయగలిగాం, చేయలేకపోయినా ఒక కాఫీ ఇచ్చి వాళ్ళతో అన్న ప్రయత్నం చేస్తామని గౌరవంగా పంపించాం. ఈరోజు మళ్ళీ మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు పదవి ఉందనేటువంటి అహంకారం మా ఇద్దరికి ఉండదు. మీకు సేవ చేయడానికి మీ సేవకులుగా మేమిద్దరం పనిచేస్తాం. మన నియోజకవర్గాల్ని, మన రాష్ట్రంలో మంచి పేరు వచ్చే విధంగా మేమిద్దరం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాం. రేపు వచ్చేటువంటి మన మేనిఫెస్టోని అందరికీ కూడా, ఆ మేనిఫెస్టో మెటీరియల్ అందరికీ పంపిస్తాము. దాన్ని, ఆ మెటీరియల్ని దయచేసి ఇంకా 17 రోజులు ఉంది, ఈ 17 రోజుల పాటు ప్రతి గడపకి వెళ్ళండి, మనం చేసిన మంచిని వివరించండి, మన ప్రభుత్వం వస్తే చేసే మంచిని కూడా వివరించండి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, తప్పకుండా శ్రీకృష్ణ వంశానికి చెందినటువంటి మీ అందరి యొక్క గొప్ప ఆశీస్సులు, మీ అందరి యొక్క దీవెనలు మా ఇద్దరికి ఇవ్వాలని, మీ అందరి యొక్క దీవెనలు, మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని. దెందులూరు ఎమ్మెల్యేగా పోటీస్తే అభయ్ చౌదరి గారు నాకు 10 ఏళ్ల నుంచి ఒక అన్నయ్యలాగా పరిచయం. మేమిద్దరం అన్నదమ్ముల్లో ఉంటాం.
రేపొద్దున్న కేంద్రం నుంచి ఏం తేవాలో నేను చూసుకుంటాను, రాష్ట్రం నుంచి ఏం తేవాలో అబ్బాయి చౌదరి చూసుకుంటారు. ఈ 2 నియోజకవర్గాలతో పాటు ఈ పార్లమెంట్ మొత్తం మంచి చేయడానికి ఒక పాజిటివ్ హార్ట్తో, ఒక పాజిటివ్ దృక్పథంతో నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ ఈ రోజు వరకు అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు నాయుడు బీసీలకు తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించడమే కాకుండా బీసీలు జడ్జీలుగా పనికిరారు అంటూ కేంద్రానికి లేఖలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లు చూసి బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నాడు ఆపమంటూ కోర్టుకు వెళ్ళిన దగులుబాజీ మరి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీలను ఉద్ధరిస్తానని మాట్లాడితే మనమంతా నమ్ముతామా అని నేను మీ అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళ చేతిలో కానీ రాజకీయం వెళ్తే తెలుగుదేశం పార్టీ పెత్తందారుల చేతుల్లో మనల్ని పెడతారు. మీరు ఖచ్చితంగా ఆలోచించండి. మనమందరం కూడా న్యాయం జరగాలి అంటే మన లోకల్ బాయ్ సునీల్ గారిని గెలిపించాలి. ఏలూరు చరిత్రలో ప్రప్రథమంగా ఒక ఏఎంసీ చైర్మన్ని మన బీసీ సోదరుడు ఆయన చిరంజీవులు అన్నకి ఇచ్చారు. అట్లానే మన ఏలూరు అసెంబ్లీ నుంచే ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తే టీటీడీ బోర్డు మెంబర్ అంటే చిన్న విషయం కాదండి. 20 కోట్లు 30 కోట్లు బ్లాంక్ చెక్కులు ఇస్తారు. అటువంటి పదవిని 5 పైసలు తీసుకోకుండా మా నాగసత్యం అన్నకి ఇచ్చాడు. అన్న అక్కడెక్కడ ఉన్నాడు, నాగసత్యం అన్నకి ఇచ్చాడు. ఇలానే అసాంఘిక శక్తులు ప్రేరేపించకుండా ఈ రోజున ఏలూరు ప్రశాంతంగా ఉందంటే అది మన ఆళ్ళ నాని గారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అందరం ఏకతాటి మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారికి, మన నాని గారికి, అబ్బాయి చౌదరి గారికి, అలాగే మనం అందరం కొత్తగా పెళ్ళికొడుకు వచ్చాడు మనకి సునీల్ గారు, అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా. ఓటమి భయంతోనే చింతమనేని ప్రభాకర్ సైకోలా మారి తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని దెందులూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి ఆరోపించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ లక్ష్మీపురం పంచాయతీ దిబ్బగూడెం ఎస్సీ ఏరియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నీకు ఓటు వేయనని చెప్పిన ఎస్సీ యువకుడు ఎర్రా చంటిబాబుపై చింతమనేని దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అన్నారు. తమ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా తిరిగి తప్పుడు కేసులు పెడుతున్నారని చింతమనేనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసి గాయపరిచిన చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు నిట్టా లీలా, నవకాంతం గంగరాజు, గంటా ప్రసాద్, తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఈరోజు మళ్ళీ గొడవలకి కొట్లాటలతో నిద్రలేపటం జరిగింది. నిన్న ఒక్కరోజు అతను చేసినటువంటి ప్రచారం, అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. అతని పైన చెయ్య చేసుకోవటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. వాళ్ళ అమ్మగారిని చెప్పలేని విధంగా దూషించటం వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈరోజు అతన్ని కొట్టడమే కాకుండా అతన్ని నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి లేకుంటే నీ పేగులు తీసేస్తాను, పేగులు పీకేస్తాను అనేటువంటి భాష నువ్వు మాట్లాడటం జరిగింది. దానికి రికార్డింగ్ కూడా మనకు వెరీ క్లియర్ కట్గా వినపడుతుంది. దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చితక బాదినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంపై. ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా, లేకపోతే ప్రతి దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అని అడుగుతున్నా. తగిన మూల్యం చెల్లించుకుంటావు. గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు 23 సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ ఇతను చేసినటువంటి ప్రవర్తనతో
పూర్తిగా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నియోజకవర్గంలో చెప్తూ ఉన్న దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. నీకు చింతమనేని ప్రభాకర్ కానీ చంద్రబాబు కానీ మీకు ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను కానీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోండి. అంతేగాని ఈ విధంగా వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఈరోజు దళితవాడల్లోకి వెళ్ళి ఈరోజు కార్యకర్తల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందికరమంటూ భాషతో మాట్లాడుతూ నువ్వేం మాట్లాడుతున్నావు, ఎంత దారుణమైన మాట మాట్లాడుతూ ఉన్నావు. రాత్రి నేను చెప్పడానికి కూడా మీడియా ముందు అసహ్యం వేస్తున్నటువంటి బూతు మాటలు నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడిందని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అతను తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ లోపల అతను అరెస్ట్ చేయకపోతే రేపు మా ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర నిరసనలు జరుగుతాయి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఇటువంటి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాం. 93 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఒక రౌడీ షీటరు. ఇతని ఎన్నికల ప్రచారానికి మీరు పంపించారు. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ ఉభయ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలోనూ కూడా అత్యధిక కేసులు ఉన్నటువంటి దుర్మార్గుడు ఈ చింతమనేని ప్రభాకర్. నిన్న అఫిడవిట్లో కూడా చూసాం 93, 94 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు అటువంటి దుర్మార్గుడికి ఈరోజు బీఫామ్ ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి డ్రామా. చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇతన్ని అటాక్ చేయమని చెప్పడం వల్లే ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పకుండా తగిన బుద్ధి చెప్పుతామో. ఇటువంటి దాడులు చేస్తే ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకునే విధంగా ఉంటామనే విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. చిల్లర వాళ్లు చిల్లర రాజకీయాలే చేస్తారని కొటారు అబ్బయ్య చౌదరిపై చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలకు అబ్బయ్య చౌదరి పాల్పడుతున్నారని చింతమనేని ధ్వజమెత్తారు. దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీలను తాను తిట్టానని 2019 ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందారని, మళ్లీ ఇప్పుడు అవే డ్రామాలు ఆడుతూ మళ్లీ అదే రాజకీయం చేస్తున్నారని అబ్బయ్య చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 13వ తేదీన ప్రజలే చెబుతారని, తన విజయాన్ని ఎవరూ ఆపలేరని చింతమనేని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలని అబ్బయ్య చౌదరికి హితవు పలికారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం, బుద్ధి, ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచుని ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి, గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా. నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేస్తారు, వేయనంటారు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దాడి చేస్తారా? అండ్ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళింటి ముందుకు వెళ్ళి అతన్నే దాడి చేస్తారా? ఏంటి ఇది మీరు చెప్తుంది? ఈ కథలో ఇంకెన్నాళ్ళు చెప్తారు? ఈ కథలో 4వ తారీఖు దాకా చెప్పండి. అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశనాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోరుగాట్లేదు, కనీసం దెబ్బలేదు, తోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు,
ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊర్లో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు అక్కడ. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊర్లో ఆలోచనతో చెప్పిస్తా. నా బలం ఏంటో నీ బలం ఏంటో ఆ ఒక్క ఊరు చూసుకుందాం. ఇంకా మీరు వద్దు అసలు. ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం. ఎంతకంటే ఏమి నమ్మబల అయితే ఒకటి, మీ మీడియా వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా. మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు, దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలగటాన్ని చూస్తున్నారు. అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని ఉక్కురస్థానం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూతా ఎవడు దొరుకుతాడు ఆటం పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు, అంతకుమించి ఇంకోటి కానే కాదు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ఛార్జ్షీట్ దాఖలు చేశామని ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. బడేటి క్యాంప్ కార్యాలయంలో ఛార్జ్షీట్ ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అరాచక పాలన అంతం, ఎన్డీఏ కూటమి పంతమని అన్నారు. పెత్తందారుల పాలనలో నియంత రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో టెర్రరిజాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని జగన్మోహన్ రెడ్డిపై బడేటి చంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ హింసలు పెరిగిపోయాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం హింసించిందని అన్నారు. మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, అరాచక పాలన అంతం కోసం ప్రజలందరూ సిద్ధమయ్యారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 సూపర్ హిట్ అయిందని, జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో డకౌట్ అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, అమరావతి అశోక్, బౌరోతు బాలాజీ, గోడవల్లి వాసు, రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎన్డీఏ ఏదైతే వైసీపీ మీద ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిందో అది మన ప్రజలందరికీ తెలియాలి. ఏదైతే అరాచక పాలన అంతం, కూటమి పంతం, పెత్తందారు పాలనలో నియంత రాష్ట్రం విధ్వంసం, ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా స్టేట్లో టెర్రరిజం ఎక్కువైపోయి ప్రజాస్వామ్యం నశించి ప్రమాదంలో పడిందో, రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కూటమిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని అందరూ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రజలకు తెలియపరచడానికి ఇదంతా కూడా చేయడం జరిగింది. రాజకీయ హింసలు ఏ విధంగా పెరిగిపోయినాయి అనేది మీరు అందరూ కూడా చూశారు. అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం, ఏదైతే మరి రఘురామకృష్ణరాజు గారు కానించి కింద సామాన్య మానవుడి వరకు ఏ విధంగా చేశారని మీ అందరూ కూడా చూశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఏ విధమైన దాడులు చేసి ఏ విధమైన కేసులు పెట్టారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. అటువంటి మళ్ళీ జరగకోకుండా ఉండాలనేది ఐపీసీ కాదు వైసీపీ కోడ్ని ఏ విధంగా అమలు చేశారనేది రాష్ట్రంలో అందరూ కూడా చూడటం జరిగింది. కేంద్ర నిఘా సంస్థల లెక్కల ప్రకారం ఏదైతే మిస్సింగ్ కేసులు మహిళల మీద ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారో మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మహిళల మీద ఏదైతే దాడులు కూడా 96.4% ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఇది కేంద్రంలో ఉన్న 66.4% కంటే ఎంత ఎక్కువగా ఉందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవుతుంది. ఈ ఛార్జ్ షీట్లు అన్ని పొందుపరిచారు. తప్పనిసరిగా ఇదందరూ కూడా ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్రంలో అరాచక పాలనను ఏ విధంగా అంతమొందించాలనే దాంట్లో ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్ విషయంలో ఏదైతే మరి మొన్న 1వ తారీఖు వచ్చేసరికి 3 రోజులు లేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద నెపం చేపి అందాలని పెట్టారో మరి మళ్ళీ 1వ తారీఖు వస్తుంది కాబట్టి దానికి సరిపడా డబ్బులు ఖజానాలో వేసి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇంటికే ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ 13వ తారీఖు కాబట్టి 4-5 రోజులు దీని మీద ఒక్క రోజులో ఇచ్చేసే పని అందరినీ కూడా డబ్బు సరి చేసుకుని ఎవరికి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 తో 6 కొడితే జగన్మోహన్ రెడ్డి డక్అవుట్ అయిపోయాడు. ఏమీ లేదు, మేనిఫెస్టోలో ఏమీ చేయలేమన్నాడు. 3,000 3,500 చేస్తామన్నాడు. అది కూడా 3 సంవత్సరాలు పెంచాం, 250 95% ఏదో అన్ని అమలు చేసామని అంటారు. అసలు మద్యపాన నిషేధం చేస్తానన్నవాడు అసలు ఫస్ట్లోనే చీదీసింది.
అలాగే 2 ఏదైతే అందరికీ అమ్మ ఒడి ఇస్తానన్నాడో ఒక్కరికే ఇచ్చి దాని గురించి ఏమీ చెప్పలేని పరిస్థితి. కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు, 9 సార్లు పెంచాడు. అందరికీ ఇల్లు అన్నాడు, ఒక్కడికి కూడా ఇల్లు ఇవ్వాల. అన్నీ కూడా 95% పనులు చేయకుండా 5% మేనిఫెస్టోలో చేసి 95% అని ఎలా చేసుకుంటున్నాడో ఆ విషయంలో కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాంట్లో కానీ అతను డెకౌట్ అయిపోయిన మాట వాస్తవం. ఎందుకనంటే ఇది ఇక టీం పనిచేయదు అనేది ప్రజలందరూ నిర్ణయించారు. ఈ టీం తప్పుకోవాల్సిందే. కొత్త టీం చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ టీం రాబోతుంది అధికారంలో. కానీ ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీని బలపరచాలని ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదపాడు మండలం సత్యవోలు, సకల కొత్తపల్లి, కడిమికుంట, కొణికి గ్రామాల్లో ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల అమలుతో పాటు అభివృద్ధి, సంక్షేమం, ఇళ్ల పట్టాల పంపిణీ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బత్తుల రత్నకుమారి, మాజీ ఏఎంసీ చైర్మన్ అప్పన ప్రసాద్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్, సచివాలయాల మండల కన్వీనర్ అక్కినేని గోపి, పలు గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు భోజనం చూసుకోండి. వైఎస్ఆర్ కుటుంబంలోకి స్వాగతం స్వాగతం స్వాగతం. దుర్గారావు బాబాయ్, పార్టీ థ్యాంక్ యూ బాబాయ్. పేద వర్గాల సంక్షేమమే టీడీపీ ఆశయమని దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదపాడు మండలంలోని కొత్తూరు, తాళ్లగూడెం, కొత్తముప్పరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చింతమనేని ప్రభాకర్కు మహిళలు అడుగడుగునా హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా, కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా రా.
చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా కదలిరా కదలిరా సంకల్ప యాత్రలో భాగంగా స్థానిక 45వ డివిజన్లో ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి వైసీపీ అరాచక పాలనలో జరిగిన అరాచకాలు అక్రమాలు వివరిస్తూ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 45వ డివిజన్లో టీడీపీ నాయకులు కంచుగొమ్మం నాని ఆధ్వర్యంలో గోకుల్ టీవీఎస్ షోరూం నుంచి బడేటి చంటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాంతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా మేలుకోర ఆంధ్రుడా ఊరు వాడ ఉసులంది చూడరా పచ్చగుంటే చూడలేని ప్రశ్నిస్తే ఓర్వలేని ప్రజలంటే విలువలేని పరిపాలన చేత కాని పులుగు మూక తెగులు పట్టి మూల్గుతుంది తెలుగు జాతి అడుగడుగున అవినీతి అట్టడుగున మన ప్రగతి తగా పట్ట మన రాష్ట్రం దారికి రావాలంటే దిగాలట్ట మన యువత రంగే చూపాలంటే ఈ సైకో పోవాలిరా మన సైకిల్ రావాలిరా ఈ సైకో పోవాలిరా మన సైకిల్ రావాలిరా నెత్తి మీద చేతులెట్టి నుదుటి మీద ముద్దులెట్టి తల్లి చెల్లి నడ్డు పెట్టి సానుభూతి మూట కట్టి నెత్తి మీద చేతులెట్టి నుదుటి మీద ముద్దులెట్టి తల్లి చెల్లి నడ్డు పెట్టి సానుభూతి మూట కట్టి విహారోడి చెట్టు కట్టి బాబాయిని బలిపెట్టి కోడి కట్టి డ్రామా కట్టి కుల చిచ్చులు రేపెట్టి మాయ చేసి మభ్య పెట్టి ఓట్లన్నీ కొల్లగొట్టి గద్దెనెక్కి గద్దలాగా రాష్ట్రాన్ని చెరబట్టి చెత్త పాలన వదలాలంటే ఈ రక్త చరిత మారాలంటే ఈ సైకో పోవాలిరా. ఈరోజు సంకల్ప యాత్రలో భాగంగా మరి 45వ డివిజన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు అనేది అందరూ కూడా చూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయం అనేది లాంఛనమే. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు చూపుతూ ఆలోచిస్తారో, సంక్షేమం ఏ విధంగా ఇవ్వాలి ప్రజలకనే దాంట్లో సూపర్ 6 కొట్టారు. ఈ రోజున ఏదైతే ఆయన మేనిఫెస్టో కొట్టారో జగన్మోహన్ రెడ్డి గారు డెకౌట్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిపించడానికి ప్రజలందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం ఉంది. సైకిల్ రావాలి, సంతోషంగా ఉండాలనే నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ 160 సీట్లు గెలుచుకోవడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముందంజలో ఉందని అన్నట్టు ప్రజలందరూ కూడా విశేష స్పందన చూపిస్తున్నారు. ఎందుకనంటే సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి 2 చక్రాలు లాంటి. తప్పనిసరిగా అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలిగిస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. గత 14 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఏ విధంగా చూసుకుంది, ఇప్పుడు ఏ విధంగా చూసుకుంటున్నారని అందరూ కూడా చూశారు. ఈ 5 ఏళ్ల రాక్షస పాలనకు విముక్తి కలిగించాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం.
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జివి ప్రభు కార్తీక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్వీష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట్, ఏలూరు. SPS మ్యూజిక్ అకాడమీ గాత్రం, వీణ, వయోలిన్, ఫ్లూట్, తబలా, మృదంగం, కీబోర్డ్, గిటార్, రిథమ్ ప్యాడ్స్ మొదలగునవి క్లాసికల్ మరియు వెస్టర్న్ పద్ధతులలో నొటేషన్ తో నేర్పబడును. సర్టిఫికేట్, డిప్లొమా పరీక్షలకు పంపుట మా ప్రత్యేకత. వివరాలకు సంప్రదించండి. SPS మ్యూజిక్ అకాడమీ, గోపాలకృష్ణ థియేటర్ కాంప్లెక్స్, 1 టౌన్, ఏలూరు మరియు దుగ్గిరాల, ఏలూరు 3 9440549075 8500808054. వెల్కమ్ బ్యాక్. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల ఆదరణ పొందారని, వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, 3వ డివిజన్ కార్పొరేటర్ బొద్దాని అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలందరూ హర్షిస్తున్నారని తెలిపారు. ప్రజారంజకమైన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన సందర్భంగా 3వ డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఏలూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చెప్పింది చేసే నైజం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు మేలు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 3, 4, 5 డివిజన్ల పార్టీ పరిశీలకులు సంబంగి శ్రవణ్ కుమార్, బీసీసీఎల్ నగర అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి, నాయకులు శంకా శ్రీనివాసరావు, చిన్నం సునీల్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన మన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, మన ఎన్నికల గుర్తు ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ కారణ చేశారు. మన ఆళ్ల నాని గారు గుర్తు చేయ మన ఓట్లు. మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీ ఆళ్ల నాని గారు ఏలూరు అసెంబ్లీ మన ఆళ్ల నాని గారిని ఈ 5 సంవత్సరాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో మరి ప్రజలందరూ కూడా చాలా చక్కగా సంతోషంతో మరి రిసీవ్ చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ రోజున మరి 3వ డివిజన్లో మరి ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మరి మేనిఫెస్టోని మరి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోని మరి చాలా సంతోషంతో మరి స్వీట్లు పంచుకొని మరి యొక్క ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. అదే రీతిగా ఈ 2024లో కూడా ఇప్పుడు వచ్చే మరి ప్రభుత్వంలో, ఆయన యొక్క ప్రభుత్వంలో మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే దిశగా జరిగే పనులే ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఓకే ఇవన్నీ బాగున్నాయి, చక్కగా చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఏలూరు ప్రజలందరి తరఫున, అట్లాగే
కార్యకర్తల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మా ఏలూరు ఎమ్మెల్యే మరి శ్రీ ఆళ్నాని గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ప్రాక్టికల్గా జరిగే పనులు మాత్రమే నేను మీకు మాటిస్తున్నానని చెప్పేసి ఇందాక ఆయన చెప్పిన స్పీచ్లో చాలా కాన్ఫిడెంట్ లెవెల్లో చెప్పారు. ఆయన ఎవరు కూడా అలా అంత కాన్ఫిడెంట్గా, ఏ నాయకుడు కూడా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడరు. ఆయన పని చేశారు కాబట్టి, చేసి చూపించారు కాబట్టి ప్రజలందరి ముందు ఆయన చేసిన పని అంతా కనబడుతుంది కాబట్టి సార్ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ప్రజారంజిక, మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాం. అలాగే మా ఏలూరుకు సంబంధించి ఆళ్నాని గారికి, మా ఎంపీ సునీల్ గారికి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలని తెలియజేస్తూ జై జగన్. సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ ఏలూరు నగర్ కొప్పుల వెలమ కుల సంఘ నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా సంఘ కార్యాలయం వద్ద భీమవరపు సురేష్ ఆర్థిక సహకారంతో వేసవి కాలంలో ప్రతిరోజు కొనసాగే మజ్జిగ చలివేంద్రాన్ని కార్పొరేటర్ భీమవరపు హేమ సురేష్ ప్రారంభించారు. అనంతరం 20 మంది వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు 500 రూపాయల చొప్పున పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా కొప్పుల వెలమ కుల సంఘ అధ్యక్షులు భీమవరపు పాపారావు, కార్యదర్శి మార్గాని అచ్యుత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది వేసవికాలంలో బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పేద వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ప్రతి నెల 500 రూపాయల చొప్పున 20 మందికి పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేసి పేదలకు, పేద విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి మూడేడ్ల రంగారావు, ఉపాధ్యక్షులు పడాల వెంకటేశ్వరరావు, సలహాదారులు లచ్చిరెడ్డి గోవింద్, మాజీ అధ్యక్షులు బల్లా శివ, నాయకులు మరడాని చందు, సంబంగి కుమార్, బొమ్మి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొప్పు వెలమ కళ్యాణంలో మజ్జిగ చలివేంద్రం ఓపెన్ చేయాలి. గతంలో కూడా మేము ఇలాగే స్టార్ట్ చేసాం. దాని డోనర్గా 4 రోజులు బిఆర్ సురేష్ కుమార్, హేమ సురేష్ గారు సహాయం అందించారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఈ కంటిన్యూషన్ 4 రోజులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతోపాటు మేము వృద్ధులకి, లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, భిక్షాకరమైన వాళ్ళందరికీ కూడా, వికలాంగులకు కూడా, వేదిక సాయంగా జబ్బుతో ఉన్న ఇబ్బంది ఉన్న కూడా వాళ్ళు కూడా నెలకి 5 చొప్పున సహాయం అందించడానికి మా కమిటీ అంతా కూడా నిర్ణయించుకున్నాం. మిగతాది మా సెక్రటరీ గారు మాట్లాడుతారు. సభకు నమస్కారం. ఎండాకాల తీవ్రత వల్ల మరి ప్రతి సంవత్సరం జరిగేట్టుగానే మరి వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి దానికి
సురేష్ కుమార్ గారు గత 2 సంవత్సరాలు బట్టి మరి ఒక 4 రోజులు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఈ నెల కూడా ఈ రోజు నుంచి సురేష్ కుమార్ గారు ఒక 4 రోజులు స్పాన్సర్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే మా యొక్క దాతల యొక్క సహకారంతో కూడా మళ్ళీ ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ చేసి మరి మధ్య పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మరి అందులో భాగంగానే ఈ రోజుని వృద్ధులకు లేనటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంవత్సరం మేము ఒక 20 మందికి వికలాంగులకు కూడా కలిపి ఒక 20 మందికి మేము ఆర్థిక సహాయం చేయడానికి మా కమిటీలో నియమించడం జరిగింది. ఆ కమిటీని మహాజన సభలో ఆమోదించడం జరిగి ఈ రోజుని కూడా 20 మంది కూడా ఒక మనిషికి 500 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడానికి మా కమిటీ నిర్ణయించింది ప్రతి నెల. అలాగే దీనికి కూడా ఇప్పుడు 20 మందికే కాకుండా ఇచ్చేటువంటి దాతలను బట్టి మరి ఆ సంఖ్యను పెంచడానికి కూడా ముందు ఇంకా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ మరి సభాముఖంగా దీన్ని సహకరించండి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఏపీ బెవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు జాతీయ కమిటీ ముద్రించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం 8 గంటల పని విధానం నిలబెట్టుకునే విధంగా చికాగో అమరవీరుల ఉద్యమాల చరిత్ర నెమరవేసుకుంటూ భారతదేశ వ్యాప్తంగా జరగబోయే 138వ మేడే కార్యక్రమాలను కార్మిక అడ్డాల్లో రెపరెపలాడే ఎర్ర జెండాలు ఎగరవేసుకుని మీటింగులను సభలను జరుపుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగాలను పరిరక్షించాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని, అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలను హరించే మోదీ షా విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలియజేశారు. నేపథ్యంలో మే 1వ తేదీన ఏపీ బెవరేజ్ గోడౌన్ వద్ద జరగబోయే మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు కార్మిక వర్గం తప్పకుండా హాజరై విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాచేటి జాను, సత్యనారాయణ, గంగాధర్, శ్రీనివాస్, హరి, గోపి, పాండు, రాము, సూర్యనారాయణ, ఆనంద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆదానికి అంబానికి కారు చౌక కట్టబెట్టే విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, అమాలి వర్గం, సంఘటిత వర్గం ఒక సమరశీల ఉద్యమాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మోడీ షాలు ఓ పాసిస్ట ధోరణులు, ఓ పాసిస్ట మోకడలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అడిగేటటువంటి వాళ్ళని అరెస్టులు చేయటం, ప్రశ్నించే గొంతులు నొక్కే విధానాలకు వ్యతిరేకంగా ఒక సమరశీల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం. ఆ నేపథ్యంలో 138వ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఈరోజు ఇఫ్టు జాతీయ కమిటీ ముద్రించినటువంటి కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఏపీ బెవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ రేపు జరగబడేటువంటి మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం అంతా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 10వ హెలాపురి ఆలోచన ట్యూషన్ సెంటర్స్ విద్యార్థులకు 12 రకాల అకాడమిక్, కల్చరల్, క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి 30వ తేదీన వార్షికోత్సవం నిర్వహిస్తామని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం హెలాపురి బాలోత్సవం కమిటీ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఫ్లెక్సీని, ప్రచార కరపత్రాన్ని పవర్పేటలోని అన్నే భవనం నందు ఉన్న ఏవీఆర్ విజ్ఞాన కేంద్రంలోని హెలాపురి బాలోత్సవం ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి విజిఎంవీఆర్ కృష్ణారావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఏలూరు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సెంటర్లో విద్యార్థులకు 30వ తేదీన మినీ బాలోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్దలు, దాతలు అందరూ విద్యార్థులను ఆశీర్వదించడానికి రావాలని అన్నారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు విద్యార్థులతో పాటలు, పద్యాలు, కవితాగానం, విచిత్ర వేషధారణలు, నృత్యాలు వంటి అంశాల్లో పోటీలు ఉంటాయని అన్నారు. 30వ తేదీ మినీ బాలోత్సవంలో శ్రీమతి అడుసుమిల్లి నిర్మల, వివిధ సంఘాల పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఫ్లెక్సీ, బ్రోచర్ ఆవిష్కరణలో గుడిపాటి నరసింహారావు, విజిఎంవీఆర్ కృష్ణారావు, ఎం లక్ష్మి, పి సూర్యప్రకాష్, ఎం మిల్టన్, బి అంకితా జైన్, ఎస్ వెన్నెలాదేవి, ఎం లహరి, ఎం సిద్ధార్థ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన ఏలూరులో ఉన్నటువంటి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి
యాలాపురి బాలోత్సవం ట్యూషన్ సెంటర్స్ విద్యార్థులకి మినీ బాలోత్సవాన్ని వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 10 రకాల అకాడమిక్ కల్చరల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 10 ట్యూషన్ సెంటర్స్లోనే ఎక్కడికక్కడ స్థానికంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకి వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతోంది. 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఏలూరులో ఉన్నటువంటి YMHA హాలు కానాల గురుమూర్తి కళావేదికలో పాటలు, నృత్యాలు, కవితలు, అదేవిధంగా వేషధారణ పోటీలు ట్యూషన్ సెంటర్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేసి ఆ చిన్నారుల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు యాలాపురి బాలోత్సవం ట్యూషన్ సెంటర్స్లో చదువుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ట్యూషన్ సెంటర్స్ నిర్వహించబడతా ఉన్నాయి. భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయాలని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా 30వ తేదీ మినీ బాలోత్సవం వార్షికోత్సవంతో పాటు ఆ రోజు 114వ జయంతి మహాకవి శ్రీశ్రీ సంబంధించి జరగబోతుంది. ఆ సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఏలూరులో స్వర్ణ నృత్యాలయం విద్యార్థులతో నృత్య ప్రదర్శనలు, యాలాపురి సింగర్స్, సంస్కృతి సంస్థకు సంబంధించినటువంటి గాయకుల చేత పాటల కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ రోజున పవర్పేటలో ఉన్నటువంటి ఆంజనేయ భవనం వద్ద ఈ బ్రోచర్ని, ఫ్లెక్సీని ఆవిష్కరించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మాదిగ కుల సంఘాల కూటమి సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి, వారి మిత్రపక్షాలైన బీజేపీ మరియు జనసేనకు బేషరతుగా మద్దతు తెలుపుతూ రాష్ట్రవ్యాప్త పరిధిలో భాగంగా ఏలూరు రావడం జరిగిందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు ఆర్జే ప్రకాష్ పేర్కొన్నారు. శనివారం ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎన్నికల కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పే అవకాశం ఉన్నందున ఎలక్షన్ల తర్వాత రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాలను అమలుపరిచే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికే ఉందని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఓటర్లు భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పట్ల మాదిగ ప్రజలకు విశ్వాసం లేదని పేర్కొన్నారు. జై మాదిగ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొదమల్ల బెంజమిన్ మాదిగ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిగ, మాలా తదితర షెడ్యూల్ కులాలకు ఎటువంటి ఆర్థిక సహాయం అందకుండా మోసం చేసిందని పేర్కొన్నారు. మాదిగ, మాలా, రెల్లి షెడ్యూల్ కులాల కార్పొరేషన్లు ఎటువంటి నిధులు కేటాయించుకున్నా రిజర్వేషన్లు నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మాదిగ ఉపకులాలు మరియు షెడ్యూల్ కులాలు ఓట్లు తెలుగుదేశం పార్టీ, వారి మిత్రపక్షాలైన బీజేపీ మరియు జనసేన పార్టీ ఎంపీ మరియు ఎమ్మెల్యేల అభ్యర్థులకు వేసి గెలిపిస్తామని అన్నారు. సమావేశంలో నాయకులు తవటి పవన్ కళ్యాణ్, ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆర్ సునీల్, జై మాదిగ నరసింహమూర్తి, చిలక మహేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జై మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్జే ప్రకాష్ మాదిగనే నేను, అదేవిధంగా మాదిగ కుల సంఘాల ఐక్య కూటమి పేరు మీద దాదాపు ఒక 30 కుల సంఘాలు, మాదిగకు సంబంధించిన కుల సంఘాలు బేషరతుగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, వారి మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు మాదిగలను అప్రమత్తం చేయాలని చెప్పి కూటమిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈరోజు ఏలూరు పట్టణానికి చేరుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుతుంది, అదేవిధంగా ఆర్థిక సామాజిక ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ మరి వారు అప్రమత్తంగా ఉండాలని, ఈ ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న అభ్యర్థుల్ని, అదేవిధంగా జనసేన, బీజేపీ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థుల్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా చేసుకుంటారని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ, జై జై మాదిగ. రానున్న 13వ తేదీన వచ్చే లోపల ఓటింగ్ గురించి మాదిగ ఉపకులాలు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలనే విషయం పైన మాదిగ జేఏసీ తరపు నుంచి మేమందరం కూడా శ్రీకాకుళం నుంచి అనంతపురం కూడా ఈ యొక్క యాత్రగా మేము
కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు ఈ ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంటు స్థానంలోంచి మరి ఈరోజు ఏలూరు జిల్లాకు రావటం జరిగింది. ఈ ఏలూరు జిల్లాలో ఉన్నంటి పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని మరి రానున్న జూన్ 4వ తేదీన భారీ విజయంగా భారీ ఓటింగ్తో కూడా మాదిగ ఉపకులాల వాళ్ళు కూడా ఓటింగ్ చేసి గెలిపించాలని కూడా ఈ రోజున జయమాదిగ సేవా సంఘం మాదిగ కుటుంబం తరపు నుంచి కూడా కోరటం జరుగుతుంది. మాదిగలకు కేవలం 10 అంటే 10 టికెట్లు కేటాయించింది. అంటే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించే దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తారతమ్యం చూపించింది. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాదిగ సామాజిక వర్గానికి 15 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో సామాజిక న్యాయం చేసినందుకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ కూడా మాదిగ ఉపకాల దళిత ప్రజలందరూ కూడా గంపకుద్దుగా ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా ఓట్లేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓట్లేసి గెలిపించాలని మాదిగ దండోరా తరపున నేను డిమాండ్ చేస్తున్నా. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదపాడు మండలంలో గుర్రం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదవులంతా వైఎస్ఆర్సీపీ వెంటే యాదవుల ఆత్మీయ సమావేశంలో నేతలు వెల్లడి. ఓటమి భయంతోనే పార్టీ కార్యకర్తలపై అమానుష దాడులు. దిబ్బగూడెం ఎస్సీ కాలనీ సంఘటనపై చింతమనేనిపై ఎమ్మెల్యే కొటారు ఫైర్. చిల్లర వాళ్లు చిల్లర రాజకీయాలే చేస్తారు. దిబ్బగూడెం ఘటనపై ఎమ్మెల్యే కొటారు చేసిన వ్యాఖ్యలకు చింతమనేని కౌంటర్. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బడేటి, రోజురోజుకి పెరుగుతున్న ప్రజాదరణ. బీఎస్కే సౌజన్యంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలవేంద్రం ప్రారంభం. కొప్పుల వెలమ సంఘీయుల ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.